ప్రియమైన స్విమ్మింగ్ పూల్ ప్లాట్స్ ఓనర్స్ మిత్రులందరికీ నమస్కారం. తేదీ 19/1/2025 ఆదివారం రోజు 10 గంటలకి మన స్విమ్మింగ్ పూల్ ప్లాట్స్ ఓనర్స్ సమావేశం జరిగింది. సమావేశంలో నిర్మల్ నందకుమార్ అడ్వకేట్ ఇన్కమ్ ట్యాక్స్ గారు మరియు మన బైంసా మయూరి సూపర్ మార్కెట్ ఓనర్ దిలీప్ గారు, ప్రహ్లాద్ పత్తేవర్ గారు, నామదేవ్ సార్ గారు, వీర్బా పటేల్ గారు, యోగేష్ గారు మరియు వినయ్ పత్తేవర్ గారు, సంజీవ్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. సమావేశంలో మన వెంచర్ గురించి, అభివృద్ధి గురించి సంతోషాన్ని అందరూ కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇంతటితోనే మనం ఆగకుండా ఇంకా మునుముందు ఇంకా అభివృద్ధి చేసుకోవాలని మన సభ్యులందరూ కూడా అభిప్రాయాన్ని వెలిబుచ్చడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, సమావేశంలో మెయిన్ రోడ్డుకు డెవలప్ చేస్తే బాగుంటుందని, మరి ఆ డెవలప్మెంట్ చేయడానికి ఇరుపక్కల సైడ్ డ్రైన్స్ తవ్వి, అంటే మట్టితోని తవ్వి రోడ్డు పైన పోసి మూరం పోసినట్టయితే మరి కొంచెం ఎత్తు అవుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది చర్చలో కూడా. మరి అంతేకాకుండా మనం కంటే ముందట ఉన్నటువంటి వెంచర్ మురళీగౌడ్ గారు చేసింది, అది కూడా 177 సర్వే నెంబర్ కాబట్టి దాని అభివృద్ధి కూడా మనం పాటుపడదామని అందరూ సమావేశంలో సూచించడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, మరి ఇంకా 177 సర్వే నంబర్లో ఉన్నటువంటి వెంచర్లు, సి వెంచర్ ఉంది, డి వెంచర్ ఉంది, వాటి అభివృద్ధి కొరకు కూడా శైలేష్ మాషెట్ వారిది అన్నీ కూడా మొత్తానికి 177 సర్వే నంబర్లో ఎన్నైతే వెంచర్స్ ఉన్నాయో వాటన్నిటి అభివృద్ధి కోసం మనం కృషి చేద్దామని తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే మరి మురళీగౌడ్ చేసిన వెంచర్లో ఉన్నటువంటి సభ్యులు కూడా మరి రావడానికి ఒక ప్రకటన కూడా ఇవ్వడానికి నిశ్చయించడం జరిగింది. అందులో భాగంగానే సోషల్ మీడియాలో స్టేటస్లో ప్రకటన కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనమందరం అభివృద్ధి చేసుకోవాలనుకుంటే మనందరి పరిచయం చాలా ముఖ్యం. ఎవరు ఇంకా ఉన్నారు ఇందులో, ఇంకా ఇప్పటికీ పూర్తిగా సభ్యులందరి పేర్లు కూడా, ఓనర్స్ అందరి పేర్లు కూడా మనకు రాలేదు. కాబట్టి ఆ సమాచార సేకరణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేస్తే జరిగే పని. ఎందుకంటే ఎవరు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ ఫోన్ నంబర్లు ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనం అందరం సహకరించుకోవడం బాగుంటుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ దీనికి కృషి చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఇకపోతే వచ్చే సమావేశంలో మరి మనం ఇంకా ఏం నిర్ణయం తీసుకుందాం అనేది ఇంకో విషయం. ఇంకా ఈ సమాచారమే కాకుండా సంజీవ్ రెడ్డి గారు, నేను అంతులే గారితో, అంటే అంతులే బచ్చవారి గారితో, సంతోష్ బచ్చవారి గారితో ఇండ్లకు వెళ్ళి చర్చించడం జరిగింది. కొంత సమాచారాన్ని సేకరించడం కూడా జరిగింది. అదేవిధంగా మిలిటరీ గోపాల్ గారితో కూడా ఫోన్లో సంప్రదించడం జరిగింది. అయితే వెంచర్ చేసినటువంటి పెద్దలు ఉన్నారు. ఎవరు? డాక్టర్ ముత్యం రెడ్డి గారు, సందేశ్ మాషెట్టి వారు గారు, మరి శైలేష్ మాషెట్టి వారు గారు, మురళీగౌడ్ గారు, మిలిటరీ గోపాల్ గారు,
డాక్టర్ నరేష్ గారైతే వాళ్ళు కాలం చేశారు కాబట్టి మరి కనీసం ఈ ఉన్నవాళ్ళు కూడా అందరూ ఈ అన్ని వెంచర్లకు అభివృద్ధి చేయడానికి తమ తమ సహకారాన్ని అందిస్తారని మనమందరం కూడా ఆశిద్దాం. ఎందుకంటే వారు చేసినటువంటి వెంచర్సే కాబట్టి వారిపైన కూడా కొంత బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్ళతో కూడా మనం ఈ సమావేశం సందర్భంగా మరి వాళ్ళ సహకారాన్ని కూడా తీసుకోవాలని, వారు కూడా ఇవ్వాలని అందరూ కూడా తీర్మానించడం జరిగింది. కాబట్టి వారితో కూడా మనం సంప్రదిద్దాం, వారి సహకారాన్ని కూడా మనం తీసుకుందాం. వారు కూడా ఇది తమ బాధ్యతగా స్వీకరిస్తూ వారు కూడా మనకు సహకరిస్తారని మనం ఆశిద్దాం.